పిలవకుండా వస్తారు? ఏం పని ఇక్కడ మీకు? నిన్న వ్యాలంటైన్స్ డే కదా, అమ్మాయికి ఇద్దరం ప్రపోజ్ చేసేసాం. ప్రపోజ్ చేశారా? ఈ రోజు మా ఇద్దరు ఎవరెవరికి ఓకే చెప్తానంది. ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూప కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకల్లో జీవించలేనే ఊహతోనే బ్రతికున్నా. చొక్కా కోసం కొట్లాడుకుంటావేంటి అమ్మాయిని వదిలేసి? చూసా, పిండి వంటకాలన్నీ మేము తయారు చేసుకుంటే ఆయన వచ్చి పండగ చేసుకున్నాడు. అమ్మాయిలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా మీకు? ఏ బాబు బాబు, నిన్ను కాదమ్మా, నీకేం తెలియదు. పొచ్చేసుకొని పొట్టేసుకొని అన్ని లోపల పెట్టుకుని ఉంటావు. చూడండి సార్, చిన్న సైజు లవ్ థీమ్ కి రౌడీ షీటర్ లాగా వచ్చాడు. వాడు ఎవడో ఇది అబ్బాస్ గెటప్ అన్నాడు, నాకు అర్థం కాదు. ఆడు ప్రేమదాసం సినిమా చేయాలన్నారు, అబ్బాస్ కాస్ట్యూమ్. ఇది అబ్బాస్ కాస్ట్యూమ్. ఇది ఏంటి? ఇతను వినీత? వినీత్. ఆడు వినీత్. బాగా సెట్ అయ్యాను కదా. ఇప్పుడు నన్ను మళ్ళీ ఏదో ఒకటి అనిపించుకొని అవసరమా నీకు? వద్దులేదు సార్, అది బెటర్. చాలా తప్ప, లవ్ థీమ్ కి న్యాయం జరగలేదు అసలు. మేడం మీరు కూడా రండి. అంటే కనీసం పాట పాడుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు సగంలో వదిలేసావండి తెలుసా? అందు హైలైట్ ఏంటి తెలుసా? అది పరిగెట్టుకుంటే వెళ్ళి పూలు తీసుకొచ్చి చక్కని తన మీద వేసాడు సార్. నేను బుడగిచ్చాను సార్. బుడగిచ్చా. బొక్కలో బుడగ ఎక్కడ పెట్టుకోవాలి? అదే ఆడపిల్ల అన్నప్పుడు ప్రతి గిఫ్ట్లు ప్లాన్ చేయాలి. గిఫ్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. తండి దరా ఎవరో గిఫ్ట్ అని చెప్పి ఇచ్చింది నాకు. గాజులు గాజులు, జాకెట్ ముక్క. నా గర్ల్ ఫ్రెండ్ బాగుండాలని చెప్పి పూజ చేయించి తీసుకొచ్చాను సార్ అమ్మవారి గుడిలో. పూజ కాదురా, నువ్వు పడే చేయించావు లోపల మొత్తం. గిఫ్ట్లు అంటే ఆది తెచ్చినట్టు ఉండాలి. చూడు ఏమేమి బయట పడతాయో. వావ్, పాల ప్యాకెట్. ఇవి ఫస్ట్ నైట్ కి. ఇవి కూడా మంచం. మంచం ఏంటి? మంచం కూడా పార్సల్ చేసి తీసుకొచ్చావా? కాదయ్యా, అసలు ఆవిడ సంగతి చూడండి అయ్యా. ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్. ఏమా ఏంటి? డైమండ్ రింగ్. డైమండ్ రింగ్? నీ తెచ్చిన బొక్క అనుకుంటే మళ్ళీ డైమండ్ రింగ్ ఒకటి, ఇంకొక బొక్క మళ్ళీ మాకు. చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిరిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. Takadimi takajanu, takadimi takajanu, takadimi takajanu, takadimi takajanu. శృంగార వీర రణధీర నాజ్ఞ తోటి నా వెంటరారా నా
తర్వాత మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. సెంట్ బాగుంది. గల్లారా మా వాళ్ళంతా రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంటే నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. పప్పున పుల్లెట్టుకుని ముగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. కేవ్ కేక నా ఇదంతా కేవ్ కేక. సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. అసలు నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా. మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. Do it, do it, do it, do it, do it like that. Do it, do it, do it this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారా? పొద్దున్నే లేవాలి 4ంటికి 5ంటికో, శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. మాస్టర్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. రాజు, నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. కాక మొన్న వచ్చి ఏంట్రా ఇప్పుడు వచ్చేవాడు కదన్యా, టైటిల్ కొట్టావా లేదా? పండుగాడు, మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.